ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి యేసు ప్రభువారు పునరుద్ధానుడై మూడో దినమున లేగటము, మరి తర్వాత అనేక మందికి కూడా కనపడటము సజీవ సాక్ష్యాలు ఉంటున్నాయి. మరి అంతేకాకుండా తరువాత 40 దినాలు యేసు ప్రభువారు అనేక మందికి కనపడుతూ అనేక బోధలు చేస్తూ పరలోక రాజ్యమును గురించి తిరిగి పరలోకమునకు ఆరోహణం అవటం అనేటటువంటిది మనం చూస్తాము. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, Christ has not only risen, he has ascended, and in his ascension he has taken our humanity into the heavenly realm. క్రీస్తు లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు, మరియు ఆయన ఆరోహణలో ఆయన మన మానవాళిని పరలోక రాజ్యం వైపులోకి తీసుకువెళ్ళాడు అన్నటువంటి విధంగా చెప్పి ఉంటున్నాడు. రానటువంటి దినాలలో యేసు జీసస్ అపియరెన్స్ అండ్ అసెన్షన్ అన్నటువంటి థీమ్ మీద, యేసు అగపడుట మరియు ఆరోహణం అవుట అన్నటువంటి అంశం మీద మనము వింటున్నాము. నేటి ధ్యానము కొరకు మనము బైబిల్ను తెరిచి అపోస్తుల కార్యములు 1:3 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. After his suffering, he showed himself to these men and gave many convincing proofs that he was alive. He appeared to them over a period of 40 days and spoke about the kingdom of God. ఈ యొక్క 3వ వచనం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో ఎంతో తేటగా ప్రియులారా, మరి లూకా భక్తుడు యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడైనటువంటి లూకా సువార్త రాసి ఉంటున్నాడు. ఒక వైద్యుడు, ఎంతో ఇంటలెక్చువల్ అని చెప్పవచ్చు. మరి ఆయన యొక్క ఐ విట్నెస్ గా ఉంటున్నాడు. మరి అది దాని సీక్వెల్గా మరి ఈ యొక్క అపోస్తుల కార్యం కూడా ఆయన రాశాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఆయన చెప్తున్నాడు, ఆయన శ్రమ పడిన తర్వాత యేసు ప్రభువారు శిలువ మీద చనిపోయి తిరిగి లెగిచిన తర్వాత ఆయన 40 దినముల వరకు అగపడుచు. ఎన్ని దినాలండి? ఎంత తేటగా క్లియర్గా మనకు చెప్తున్నది. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినాలు మరి తన యొక్క మిత్రులకు, బంధువుల, మరి శిష్యులకు, అనేక మందికి కనపడటము, దేవుని రాజ్య విషయములను గురించి బోధించచ్చు. ఆయన ఏంటంటే చేసినది పని, దేవుని రాజ్య విషయములను బోధించటం, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. ఎవరైతే ఆయనను చూశారో, ఆయన యొక్క బోధలు విన్నారో, తిరిగి లెగిసిన తర్వాత పునరుద్ధానుడు అయినటువంటి యేసు, మరి క్రైస్తవులుగా మనకు అటువంటి గొప్ప నిరీక్షణ ఉంటున్నది పిల్లలు. మనం సజీవుడైనటువంటి యేసును మనము ఆరాధిస్తున్నాము. సో ఇక్కడ మరి పునరుద్ధానం మన విశ్వాసానికి మూలస్తంభం పిల్లలు. ద రిజరెక్షన్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ అవర్ ఫెయిత్. క్రైస్తవులకు మరి ఏంటంటే విశ్వాసం పిల్లలు. మన యొక్క విశ్వాసం దేని అంటే మరి ఈ యొక్క పునరుద్ధానం, తిరిగి లేచినటువంటి. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యం 1:3 యొక్క ప్రాముఖ్యత, ఇది యొక్క వాక్యం చాలా వెరీ సిగ్నిఫికెంట్ పిల్లలు. పునరుద్ధానము
మరి ఆరోహణ వాటి మధ్య వారధిగా ఇది పనిచేస్తుంది. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద రిజరక్షన్ అండ్ అసెన్షన్. రిజరక్షన్ నుంచి మరి ఆరోహణం అయ్యేటటువంటి వరకు 40 రోజులు అది అల్లో ప్రాముఖ్యత, ప్రాధాన్యత అవన్నీ కూడా మనము తెలుసుకుంటాం పిల్లలు అలాంటి దినాల్లో. మరి అంతేకాకుండా మరి యేసు సజీవుడుగా ఉండటం ఆధ్యాత్మిక పునరుద్ధానం మాత్రమే కాదు, అది భౌతికమైనటువంటిది కూడా. ఇట్స్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ బట్ ఇట్స్ ఆల్సో ఫిజికల్. ప్రత్యేక సాక్షుల సాక్ష్యం 1 కొరింథీ 15:6లో 500 మందికి పైగా సాక్షులు ఆయనను చూశారు అని చెప్పి మనం తెలుసుకుంటాం పిల్లలు. మరణంపై విజయం యొక్క బహిరంగ ప్రకటన. ఆయన మరణం నాకు మరి ఆ మరణం అనేటటువంటిది అది ఆయన ఏమి కూడా చేయలేకపోయింది. ఇక లోక సంబంధులు ఆయన సిలువ వేశారు, చంపేశారు, ఎంతో చిత్రహింసలు పెట్టి ఉంటున్నారు. కానీ ఆయన మరలా 3వ దినమున లెగటం అనేటువంటి లేఖనాల ప్రకారం లెగటం అనేటువంటిది మనము చూస్తున్నాము. ఆ యొక్క 40 దినాలు ఆయన ఆరోహణం అయ్యేంత వరకు కూడా ఆయన చేసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క రాజ్యమును బోధించడం. ఇక లోకంలో సజీవుడిగా మానవతారుడిగా ఉన్నప్పుడు కూడా, చనిపోక ముందు కూడా ఆయన పరలోక రాజ్యం గురించి మరి పారబుల్స్ ద్వారా మరి వృత్తాంతముల ద్వారా మరి అనేక విధంగా పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యం ఎలాగా వెళ్ళటానికి ఏం చేయాలా మరి అవన్నీ కూడా బోధించి ఉంటున్నాడు చక్కగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో విత్ ఇలస్ట్రేషన్స్. మరి ఎన్నో వృత్తాంతాల ద్వారా చెప్పటం అనేటువంటిది, బోధించడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ పునరుద్ధరణ అయిన తర్వాత కూడా తన మిషన్ కొనసాగింపు, కంటిన్యూటీ ఆఫ్ హిస్ మిషన్. తన లోకానికి ఏ పని మీద వచ్చి ఉంటున్నాడో ఆ యొక్క ఆ పనిలోనే నిమగ్నమై ఉంటాము. ఇంకా చెప్పవలసిన సంగతులు వారికి బోధించడం అనేటటువంటి మనం చూస్తున్నాము. కాబట్టి వి సీ కన్సిస్టెన్సీ ఇన్ హిస్ టీచింగ్స్ ఫ్రమ్ హిస్ ఎర్త్లీ మినిస్ట్రీ. తన భూ సంబంధమైన పరిచర్య నుండి బోధనలకు అనుగుణంగా ఉండటం అనేటటువంటి మరి శిష్యులను నియమించటం, మరి వాళ్లను పిల్లలు అన్ని మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, గోయింగ్ అంటు ద ఆల్ వరల్డ్, సర్వలోకానికి వెళ్ళి మరి శిష్యులను చేయండి అని చెప్పి మత్తయి 28:19, 20 వచనాల్లో చూస్తాం. శిష్యులను చెయ్యమని చెప్పి ఉంటున్నాడు. వాళ్ళకు సువార్త చెప్పటమే కాదు, కానీ మనము మరి వారికి బోధింపవలసినటువంటి అవసరం కూడా ఉంటున్నది. మరి ఆ 40 దినాల యొక్క పరిచర్య, ఆ పరలోకం గురించి బోధించిన తర్వాత ఆయన ఆరోహణం అవటం అనేటువంటిది మనం చూస్తాం పిల్లలు. మరి అపోస్తల కార్యము 1:9 వచనాలు చూస్తే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. వాళ్ళందరూ అది చూసి కళ్ళారా చెప్తున్నారు పిల్లలు. యేసు పరలోకానికి అందరు చూస్తుండగా మరి ఆరోహణం అవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఆయన భూ సంబంధమైనటువంటి పరిచర్య పూర్తి చేశాడు. మరి పరలోకంలో ఆయన యొక్క పాలన ప్రారంభం. అదే ఇట్స్ టోటలీ డిఫరెన్స్. ఈ లోకంలో ఒక విధమైన టీచింగ్స్, మరి ఒక ఉద్దేశంతో వచ్చింటాడు, ఒక పని, ఒక మిషన్, అది నెరవేర్చి అందరు చూస్తుండగా ఆరోహణం అవటం అనేటువంటిది మనము చూస్తున్నాము. మరి ఎంతో చురుగ్గా పాల్గొనటం, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, దేవుని వద్దకు మనకు ప్రవేశం కల్పించే మన ప్రధాన యాజకుడుగా ఆయన ఒక హై ప్రీస్ట్గా ఉంటున్నాడు. హూ గివ్స్ అస్ యాక్సెస్ టు గాడ్. ఆయన ద్వారా, ఆయనే మార్గం అని చెప్పి ఉంటుంది. ఆయన ద్వారా మనం తండ్రితోటి సంబంధం, తండ్రితోటి సన్నిహిత సంబంధం, మరి తండ్రి యొక్క కుమారులు అనబడటం, మరి ఆ తండ్రి యొక్క రాజ్యంలో వారసులం అవ్వటం, ఎన్నో ఆధిక్యతలు, ఆశీర్వాదాలు, అనుభవాలు ప్రియులారా, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అవన్నీ కూడా ప్రభు చేసినటువంటి త్యాగమును బట్టి, ఆయనే చేసినటువంటి కార్యమును బట్టి ప్రియులారా. కాబట్టి మనం ఆ రీతిగా మరి దేవుణ్ణి ఎంతగా ప్రత్యేకంగా స్తుతులు చెల్లించవలసి ఉంటున్నది క్రీస్తును బట్టి ప్రియులారా.
యేసు సజీవంగా ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సినటువంటి పిల్లలు మరియు పరిపాలిస్తున్నాడు. ఇదిగోనే మరి ఆయన దేవుని యొక్క కుడిపాక్షమున మరి కుడిపార్శ్వంలో ఉండి మన కోసం ఎంతో విజ్ఞాపన చేస్తాం. మరి ఏంటంటే మనము ఆయన రాజ్యానికి సాక్షులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం పిల్లలు. మనం ఆయన యొక్క సాక్షులుగా ఉండాలి. మరి విశ్వాసం ఎంతో చూడకుండా నమ్మినటువంటి వాళ్ళకంటే మరి చూసి నమ్మినటువంటి వాళ్ళకంటే చూడకుండా నమ్మినటువంటి వాళ్ళు ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వారిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆశ మరియు రక్షణ సందేశాన్ని మనము ఇతరులకు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. కాబట్టి మనము ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయని గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువ, కృపగల నాయన, మీ కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి ఆ బహుమతిని బట్టి ధన్యవాదాలు ప్రభు. మాకు తండ్రి ఈ లోకంలో తండ్రి ఎంతో ప్రభు మరి ఏ రీతిగా జీవించాలో తెలియజేసి ఉంటున్నాడు. మేము చీకటిలో ఉన్నప్పుడు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఐ ఆమ్ ద లైట్ అని చెప్పి ఉంటున్నాడు. మరి తండ్రి నేనే మార్గం అని చెప్పి ఉంటున్నాడు. తండ్రి ఆ మార్గంలో వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నాం ప్రభు. ఆయన యొక్క జీవితాన్ని బట్టి, ముఖ్యంగా పునరుద్ధానమును బట్టి, మరి ప్రభు ఆరోహణం అవటానికి బట్టి తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఒక గొప్ప దేవ మీ రాజ్యానికి సాక్షులుగా తండ్రి మేము మరి పిలువబడి ఉంటున్నాం ప్రభు. ఆ రీతిగా ఉండటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒక గొప్ప దేవ వారి యొక్క శేష జీవితాన్ని, మా యొక్క శేష జీవితాన్ని ఆ రీతిగా ప్రభు మీ కొరకు జీవించడానికి సంపూర్ణంగా సమర్పించుకోండి ప్రభు. గొప్ప నాయన క్రీస్తు నడిచి వెళ్ళిన మార్గంలో ప్రభు ఆయన ప్రభు ఎందు నిమిత్తమైతే చనిపోయాడు అది గుర్తెరిగి ప్రభు మేము తండ్రి మా కొరకు కాకుండా మీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తు కొరకు జీవించగలిగినట్టు సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించిన వారికి కుటుంబ అవసరాలను మీరు సహాయం చేయండి, బలపరచండి, ధైర్యపరచండి. గొప్ప దేవ విశ్వాసంలో తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరం అంటే you are always welcome to contact me with the given number. God bless you all. Have a good day.